దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 123వ కీర్తన 2వ వాక్యము క్రింది భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మన దేవుడిని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు కరుణించువాడు. ఎవరైనా వారికున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకు ఇబ్బందిని బట్టి దేవుని వైపు కన్నులెత్తి చేతులు చాచి ప్రార్థించినప్పుడు, కరుణించమని ప్రార్థించినప్పుడు, కరుణగల యేసయ్య వారి మీద కటాక్షము చూపి వారు ఏ విషయంలో ప్రార్థించుకుంటున్నారో దేవుడు వారికి సహాయం చేస్తాడు. అయితే ఈ మాటలు వింటున్న మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని నుండి ఎలాంటి కార్యాలు కావాలని ఆశిస్తూ ఉన్నాము, దేవుడు ఎలాంటి మేలులు చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాము, దేవుడు ఎలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన కరుణ మన మీద ఉండి ఆయన కార్యాలు మన ఎడల జరిగేంత వరకు కూడా మన కన్నులు ఆయన వైపే చూడాలి. అంటే మన విశ్వాసము ఆయన మీదే ఉండాలి, మన గురి ఆయన మీదే ఉండాలి. ఈ దినాల్లో కొంతమంది చేసే పని ఏంటంటే, దేవుని వలన ఏదైనా దీవెన కావాలి అన్నప్పుడు ప్రార్థిస్తున్నారు. కొంతకాలం ప్రార్థించి ఆ తర్వాత మరలా మనుషుల వైపు తమ కన్నులు చూస్తూ ఉన్నారు, మనుషుల వైపు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, మనుషుల మీద ఆధారపడతా ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనము అలాగున కాకుండా, దేవుడు మన యందు కరుణ చూపేంత వరకు, అంటే మన ప్రార్థనలో ఆయన ఆలకించి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగేంత వరకు కూడా మన కన్నులు, అంటే మన విశ్వాసము ఆయన మీదే ఆధారపడాలి. మనము ఆయనే నమ్ముకోవాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మీద కరుణ చూపి మనం కోరుకున్న కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అప్పుడు మనము దేవుని అడిగిన ఆ కార్యాలు పొందలేక ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే తిరస్కారం నొంది ఉన్నామో, ఎక్కడైతే సిగ్గు నొంది తలదించుకుని బ్రతికి ఉన్నామో, దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే కార్యములు చేస్తారో ఆ ప్రాంతంలోనే తల ఎత్తుకొని దేవుని కొరకు బ్రతికే విధముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాము, శారమ్మ వీరి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత వారికి దేవుడు గర్భఫలం అనుగ్రహించి ఉన్నారు. అప్పటి వరకు వారు విశ్వాసములో సన్నగిల్లిపోలేదు, దేవుని మీద నమ్మకం కోల్పోలేదు. అందువలన తగిన సమయమందు దేవుని ద్వారా వారు మేలు పొందుకున్నారు. వృద్ధాప్యములో కూడా వారు అనేకులకు మాదిరికరంగా సాక్షార్థంగా బ్రతికి ఉన్నారు. కనుక మనము కూడా మన అవసరతలో, మన అక్కర్లో దేవుడికి ప్రార్థించినప్పుడు ఆయన కరుణ మన మీద చూపేంత వరకు, ఆయన కరుణించేంత వరకు ఓపికతో కనిపెట్టుకొని ఆ కార్యాల కొరకు ఎదురు చూచుదుము గాక. ప్రార్థన. మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీ సన్నిధిలో మేము వేటి విషయంలో ప్రార్థించి ఉన్నామో, మీరు కరుణించేంత వరకు మా కన్నులెత్తి మీ కార్యాల కొరకు ఎదురు చూసే విశ్వాసమును, నమ్మకమును మాకందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.